వివిఎన్ న్యూస్. ప్రభుత్వ పాఠశాలలో ప్రతి క్లాస్ కి ఒక ఉపాధ్యాయుని నియమించాలని తహసీల్దార్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో తహసీల్దార్ కిరణ్ కుమార్ కు ఏపీటీఎఫ్ యూనియన్ నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం చూద్దాం. నా పేరు వివి రవికుమార్, ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ పల్నాడు జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము అనుసరిస్తున్నటువంటి విధానాలు, ఆ విధానాలు ఈ విద్యారంగానికి మేలు చేయకపోగా దానివల్ల మరింత కీడు జరిగేటువంటి ప్రమాదం ఉన్నది. దాన్ని మేము నిరసిస్తూ ఉన్నాము. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర సంఘము ఈ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి వ్యతిరేక విధానాల వల్ల తిరోగామి విధానాల్ని నిరసిస్తూ ఉద్యమ బాట పట్టింది. అందులో భాగంగా మొదటి దశలో అన్ని పాత తాలూకా కేంద్రాల్లో ఈరోజు నిరసన ప్రదర్శనలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ ఉద్యమాన్ని చేయటం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో 9 రకాలైనటువంటి పాఠశాలలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మన ముందుకు తీసుకొస్తూ ఉంది. ఈ 9 రకాల పాఠశాలల వల్ల ఈ సమాజానికి ఏదైనా మేలు జరుగుతుందా అంటే మేలు జరగకపోగా కీడే జరుగుతూ ఉంది. గ్రామాల్లో వచ్చేపాటికే బేసిక్ ప్రైమరీ పాఠశాలని, ఫౌండేషన్ పాఠశాలని, అట్లాగే మోడల్ ప్రైమరీ పాఠశాలని 3 రకాలుగా ప్రైమరీ పాఠశాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పడానికి సిద్ధపడుతూ ఉంది, సంస్కరణలు తీసుకొస్తూ ఉంది. అందులో భాగంగా ఫౌండేషన్ పాఠశాలకు వచ్చేపాటికి 1-2 తరగతులు మాత్రమే ఉంటాయి. బేసిక్ ప్రైమరీ పాఠశాలలు అట్లాగే మోడల్ ప్రైమరీ పాఠశాల దగ్గరికి వచ్చేపాటికి 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఉంటుంది. అయితే టీచర్లను నియమించే క్రమం చూసినట్లయితే ఈ 3 పాఠశాలకి వ్యత్యాసం ఉంది. ఫౌండేషన్ పాఠశాల దగ్గరికి వచ్చేపాటికి 30 మంది లోపు 1-2 తరగతుల పిల్లలే ఉంటారు. 30 మీల నిర్వహణ చూడాలి, అట్లాగే స్కూల్ అడ్మినిస్ట్రేషన్ చూసుకోవాలి. ఇది ఎట్లా ఉంటే బేసిక్ ప్రైమరీ పాఠశాల దగ్గరికి వచ్చేప్పటికి 30 మంది లోపు పిల్లలు ఉంటే 2 టీచర్లు ఉంటారు. 1 నుంచి 5 తరగతులు దాడితే 60 లోపు అయితే 2 టీచర్లు అక్కడ ఉండేది. 1 నుంచి 5 తరగతులు 2 టీచర్లు ఏమాత్రం న్యాయం చేస్తారు, పిల్లలకి ఏమాత్రము మనము క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తామనేది ఇక్కడ మనము ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. అట్లాగే మోడల్ ప్రైమరీ స్కూల్ దగ్గరికి వచ్చేపాటికి 60 దాటితే లేదంటే 45+ దాటిన చోట కూడాను 5 టీచర్లు ఇచ్చారు. 4+1 ఒక హెచ్ఎం 4 టీచర్లు ఇచ్చారు. అంటే 3 రకాలైనటువంటి ప్రాథమిక పాఠశాలలు ఒక గ్రామంలో ఉంటే ఆ ప్రాథమిక పాఠశాలలో నియమించేటువంటి టీచర్లు కూడాను ఒక క్రమ పద్ధతి లేదు, రకరకాల స్కూల్స్ పేరుతో అక్కడ వ్యత్యాసం అనేది కనబడతా ఉంది. దీనివల్ల క్వాలిటీ ఎడ్యుకేషన్ తగ్గిపోతుంది. ఆటోమేటిక్గా ప్రభుత్వ పాఠశాలలు అనేవి మూతపడేటువంటి ప్రమాదం ఉంది. దాన్ని మేమేం అడుగుతున్నామంటే 45 మంది పిల్లలకి 2వ సెక్షన్ ఇవ్వమని అడుగుతూ ఉన్నాము. అట్లా పిల్లల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రతి హై స్కూల్ కూడాను ఒక హెచ్ఎం పోస్ట్ మంజూరు చేయాలని, అలాగే ఒక పీడీ పోస్ట్ కూడా అక్కడ ఇవ్వాలనేది మా ప్రధానమైన డిమాండ్గా ఉంది. అట్లాగే హై స్కూల్స్లో కూడా ఇప్పుడు 1 నుంచి 10వ తరగతి వరకు పాఠశాలలు కూడా ఇప్పుడు రాబోతున్నాయి. దానిలో కూడాను ఎట్లా అయిందంటే 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు టీచ్ చేసేటువంటి టీచర్స్ ప్రతి 10 మంది పిల్లలకి ఒక టీచర్. శివానంద కుమార్, నేను పల్నాడు జిల్లా ఏపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్గా ఉన్నాను. ప్రస్తుతం ఈరోజు మేము 5వ తేదీ మొదటి దశ ఉద్యమాన్ని ఈరోజు స్టార్ట్ చేసాం. దీనిలో భాగంగా తహసీల్దార్ గారికి మెమోరాండం సమర్పించడం జరిగింది. మాకు ఈ స్కూళ్ళ పరిరక్షణ కోసం ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అసంబద్ధ నిర్ణయాలు ఉన్నాయో వాటిని వ్యతిరేకిస్తూ మేము ఎలాంటి అయితే కోరుకుంటున్నామో మా ప్రధాన కార్యదర్శి రవికుమార్ గారు చెప్పారు. వాటితో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు మాకు 117 జీవో రద్దు చేస్తాము అనేటువంటి హామీతో రావడం జరిగింది. 117 జీవోలో
మాకు తీరని నష్టం జరిగింది. పాఠశాలలు చాలా వరకు మూతపడే స్థాయికి వచ్చాయి. కానీ ఈ ప్రభుత్వం దానికి కొనసాగింపుగా ఇంకా ఎక్కువ నష్టం చేకూర్చేటువంటి విధానాలు తీసుకురావడం జరిగింది. వాటితో పాటుగా గత ప్రభుత్వం చివరిలో అయినా కానీ కొన్ని డిఏలు ప్రకటించింది, కానీ ఈ ప్రభుత్వం ఇంతవరకు ఉద్యోగ ఉపాధ్యాయులకి ఒక డిఏ కూడా ప్రకటించకపోగా ఇంతవరకు పిఆర్సీ కమిషన్ను కూడా నియమించలేదు. గత పిఆర్సీ ఆల్రెడీ 2023 నాటికి గడువు పూర్తయినప్పటికీ ఇంతవరకు పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయలేదు, డిఏ బకాయిలు ఇవ్వలేదు. అలానే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పిఆర్సీలో రావాల్సిన బకాయిలను కూడా ఇంతవరకు ఒక్కటి కూడా రిలీజ్ చేయలేదు. మనం ఏదైతే గవర్నమెంట్ మంచి ప్రభుత్వం అని చెప్పి మేము ఎలా సపోర్ట్ చేశామో, కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఉద్యోగులు ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి ఆర్థికపరమైనటువంటి ₹1 విషయంలో కూడా ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి నిర్ణయం చేయలేదు. కాబట్టి దీన్ని నిరసిస్తూ మన ఆంధ్రప్రదేశ్ టీచర్ ఫెడరేషన్ ఉద్యమ బాటను ఎన్నుకుని మనకు మొదటి దశగా తహసీల్దార్ కార్యాలయాలు, రెండో దశ వచ్చేసరికి జిల్లా కేంద్రాలు, మూడో దశ వచ్చేసరికి విజయవాడలో రాష్ట్ర స్థాయి ధర్నా చేపట్టడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు తహసీల్దార్ గారికి మెమోరాండం సమర్పించాం. సో ఈ మా యొక్క డిమాండ్లని రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని వెంటనే ఏదైతే మేము పాఠశాల పరిరక్షణ కోసం సూచించామో ఆ విధానాలని, అలానే ఆర్థికపరమైన అంశాలని, వాటితో పాటుగా ఆల్రెడీ సిపిఎస్ ఇప్పుడు ఎన్ని ప్రభుత్వాలు మారినా సిపిఎస్ పేరు జీపీఎస్గా మారింది, కానీ ఇంకా ఎలాంటి ఉపయోగం కూడా సిపిఎస్ మాచర్ల పట్టణ ప్రజలకు గొప్ప శుభవార్త. ఇప్పుడు మన మాచర్లలోనే కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్ శ్రీనివాస థియేటర్ ఎదురు, శ్రీశైలం రోడ్, మాచర్ల. ప్రొపరేటర్ పరిటాల మహేష్. కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్ మా వద్ద అతి తక్కువ ధరలకే నాణ్యమైన ఫర్నిచర్, హోమ్ నీడ్స్ హోల్సేల్ ధరలకే రిటైల్గా లభించును. డబల్ కాట్, కూలర్, బీరువా, సోఫా సెట్, మిక్సీలు, కుక్కర్ల వంటి హోమ్ నీడ్స్ అతి తక్కువ సరసమైన ధరలకే లభించును. మా అడ్రస్ కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్, శ్రీనివాస థియేటర్ ఎదురు, శ్రీశైలం రోడ్, మాచర్ల. ప్రొపరేటర్ పరిటాల మహేష్. ఫోన్ నెంబర్ 9502333245. ఇప్పుడే సంప్రదించండి. కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్, శ్రీశైలం రోడ్, మాచర్ల, శ్రీనివాస థియేటర్ ఎదురు. మరి త్వరపడండి, ఎందుకు ఆలస్యం? ఒక మంచి ఇన్సూరెన్స్ కోసం వెతుకుతున్నారా? అన్ని ఇన్సూరెన్స్లు ఒకే చోట. టాటా ఇన్సూరెన్స్లో హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, కార్లు, ఆటోలు మరియు ద్విచక్ర వాహనాల ఇన్సూరెన్స్ కోసం సంప్రదించండి. మార్కాపురం శ్రీనివాస్. మా అడ్రస్ అన్నా క్యాంటీన్ ఎదురు, మాచర్ల. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8121331917. మాచర్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, రింగ్ రోడ్ సెంటర్, మాచర్ల. మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును. అదేవిధంగా మా వైద్యశాలలో MICU, NICU, OT ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి, డాక్టర్ సతీష్, డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును. మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును. ఆర్థోపెడిక్స్, పాలిట్రామా, OBS అండ్ గైనకాలజీ, పీడియాట్రిక్స్, పాథాలజీ, సిటీ స్కాన్, ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్, ఫార్మసీ సౌకర్యం కలదు. మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్, నాప్థియాలజిస్ట్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా, MBBS గైనకాలజిస్ట్.